SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ ఝాన్సీ. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ కూడా ఒక మెడికేషన్ కానీ ప్రాపర్ హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ రోజు టాపిక్ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఏంటి, ఎవరెవరికి చేస్తారు? చాలామంది బ్యూటీ కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ, లైక్ హీరోయిన్స్ నోస్ సర్జరీస్ చేయించుకుంటారు, హీరోస్ సమ్ ఫేషియల్ ఏవో మార్పులు చేసుకుంటారని అనుకుంటారు. కాదు, ప్లాస్టిక్ సర్జరీ అనేది యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి కానీ చాలామందికి ఒక వరం లాంటిది అనమాట. ఈ ఫేస్ అనేది మన కాన్ఫిడెన్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫేషియల్కి ఏదైనా జరిగినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మళ్ళీ మనం ఆ కాన్ఫిడెన్స్ని తెచ్చుకోవచ్చు. సో అంతా నేనే చెప్పేస్తున్నా. సో డాక్టర్ మనతో ఉన్నారు. ఇంకా డీప్గా అసలు ఎవరెవరికి ప్లాస్టిక్ సర్జరీ అప్లికబుల్ అవుతుందో తెలుసుకుందాం. సో శ్రావ్య గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఐఎమ్ ఫైన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రావ్య, ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. ఐఎమ్ ఎ ప్లాస్టిక్ రికన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్. సో బేసిక్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అంటే, ప్లాస్టిక్ ఈజ్ టు మౌల్డ్. మౌల్డ్ అంటే ఇప్పుడు ఏదైనా దాన్ని మనం మంచిగా నీట్గా చేయడం. ప్లాస్టిక్ సర్జరీ ఎవరెవరికి అవసరం అంటే, దెబ్బలు తగిలిన వాళ్ళకి, ఏదైనా గాయం, చిన్న గాయం నుంచి పెద్ద గాయాల వరకు ఏదైనా కానీ ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడైనా, ఫేస్ నుంచి హ్యాండ్స్, లెగ్స్, ఈవెన్ అరికాళ్ళకు కూడా. ఓకే, సో అది ప్లాస్టిక్ సర్జరీ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఒకటే పార్ట్ కన్ఫైన్డ్ ఉండడం. ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఎవ్రీథింగ్. వి డీల్ విత్ ఆల్ ద ఇంజరీస్ అన్నమాట. సో మీకు ఏదైనా నీట్ గా స్కార్లెస్, మినిమల్ స్కారింగ్ అంటే చిన్న జస్ట్ ఒక గీత లాగా మనకి ఈ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ లో కలిసిపోయేలాగా కుట్లేయడము, అవి చిన్న చిన్న సూచెస్ ఉంటాయి, చాలా ఫైన్ సూచెస్. సో వాటితో వేస్తే మనకి సూచెస్ మార్క్స్ కనిపించవు అనమాట. సో అట్లాంటివి ఎక్కడైనా కానీ ఏ బాడీ పార్ట్ లో, అంటే ఫేస్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ఫేస్ మీద అట్లా చేస్తాం. అండ్ పెద్ద యాక్సిడెంట్స్ లో చాలా మందికి ఇట్లా ఊడిపోయి వస్తుంది, డాగ్ బైట్స్ కానీ ఏదైనా అట్లాంటి పెద్ద పెద్ద ఇట్లా వచ్చేస్తుంది. సో అవి కూడా చేస్తాం మేము. అవి మంచిగా నీట్ గా ఆల్మోస్ట్ నార్మల్, టోటలీ నార్మల్ ఉండదు, బట్ ఆల్మోస్ట్ నార్మల్. జస్ట్ ఒక సర్జరీ చేసిన లైన్ అయితే ఉంటుందా? అది ఉంటుంది, బట్ అది కూడా ప్రామినెంట్ ఉండదు. ఓవర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ మసాజ్ చేసుకొని కలిసిపోతుంది. బట్ ఒక చిన్న స్కార్ అయితే దట్ ఈస్ మన ఇండియన్ స్కిన్ లో దట్ ఈస్ మోర్ కామన్. వైట్ స్కిన్ వాళ్ళకి అవన్నీ స్కార్స్ బాగుంటాయి, బట్ మనకి కొంచెం స్కారింగ్ కనిపిస్తుంది. దట్ ఈస్ అవర్ అనాటమీ. సో వీ డీల్ విత్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్. వీ డీల్ విత్ బర్న్స్, దివాళీ అప్పుడు కానీ ఏదైనా కానీ ఇమీడియట్ గా ఫైర్ యాక్సిడెంట్స్ లో వాళ్ళకి ఏదైనా చర్మం కాలిపోయినప్పుడు కూడా సివియర్ కేసెస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి డ్రెస్సింగ్ చేయడము, డ్రెస్సింగ్స్ చేసుకొని మెల్లగా హీల్ అయిన తర్వాత మిగిలిన రా ఏరియాస్ కి గ్రాఫ్టింగ్ చేయడము. ఇప్పుడు కొత్తగా స్కిన్ బ్యాంక్స్ వచ్చాయి, అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి హార్వెస్ట్ చేసి చేశాను నేను వాళ్ళతో. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది పిల్లలకి, చిన్న పిల్లలకి వారు పెద్దవాళ్ళకి మొత్తం కాలిపోయి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలో చర్మం అర్థం కాదు. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫర్ ద టైమ్ బీయింగ్, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్, దట్ స్కిన్ విల్ యాక్ట్ యాజ్ అ బ్యారియర్, ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో మెల్లమెల్లగా హీల్ అవుతా ఉంటే మనం మళ్ళీ ఎక్కడి నుంచి అయినా నేటివ్ స్కిన్, అంటే ఆ పర్సన్ ఓన్ స్కిన్ తీసుకొని పెట్టొచ్చు మళ్ళీ. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అ టెంపరరీ డ్రెస్సింగ్, ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఎన్ని మంత్స్ స్టోర్ చేస్తారు? వాళ్ళకి సర్టన్ టెంపరేచర్ లో ఉంటుంది. ఉస్మానియాలో లక్ష్మి మేడం, ఐ థింక్ షీ ఎక్స్ప్లెయిన్స్ దట్ డీటెయిల్. కొంతమందికి టీత్ సరిగా లేవు, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, అది ప్లాస్టిక్ సర్జరీ కిందకి వస్తుందా? టీత్ రాదు, బట్ అలైన్మెంట్ అంటే మీకు ఇప్పుడు పైన దవడ లోపలికి వెళ్ళిపోవడము, లేకపోతే కింద దవడ లోపలికి వెళ్ళిపోవడము, అట్లాంటి కేసెస్ ఉంటాయి. అండ్ కొంచెం సిండ్రోమిక్ బేబీస్ ఉంటారు, కొంచెం మందికి ఉంటుంది అట్లా, కొంచెం తేడా ఉంటుంది, సటిల్ చేంజెస్ దాట్ వీ కెన్ డూ. సో ఎవరైనా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగ్గా లేనప్పుడు మీరు చెప్పినట్టు చిన్ లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే ఈ పార్ట్ ఏదైనా లోపలికి ఉండడం,
అది ఫేషియల్ నర్వ్ పాలసీ అంటారు. ఇటు పక్క పనిచేస్తుంది, ఇటు పక్క నవ్వితే ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు, దట్ ఈస్ ఫేషియల్ నర్వ్ పాలసీ. దానికి కూడా మేము చేస్తాం. ఒకటి గ్రెసిలిస్ అని ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది, ఆ మజిల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. సో దట్ దిస్ అంటే ఇది పైకి లెగవడం, నవ్వినప్పుడు ఇది పైకి లెగవడం అట్లా ఉంటుంది. ఇక్కడ ఐలిడ్ కూడా చాలా మందికి పడిపోతా ఉంటుంది, టోసిస్ అని ఒక కండిషన్ అది. సో దానికి కూడా సర్జరీస్ ఉంటాయి. స్లింగ్ లాగా ఒకటి తీసుకొచ్చి హుక్ చేస్తే దే కెన్ అంటే మామూలుగా మూవ్ చేయొచ్చు. ఇంకెలా చాలా ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. యా ఇంకా నర్వ్ ఇంజరీస్, యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా మంది కట్ చేసుకుంటారు, రిస్ట్ కట్స్, కోపంలో వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు మనకి బ్లడ్ వెసల్స్, నర్వ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన హ్యాండ్ ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఇక్కడ నుంచే వస్తాయి అన్ని. సో ఇక్కడ కట్ చేసేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు నర్వ్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్స్ డీల్ చేస్తారా? యా మేము చేస్తాం. నర్వ్స్, ఆర్టరీస్, ఇక్కడ టెండన్స్ అంటే ఇవి మూవ్ చేసే టెండన్స్ అవన్నీ మేమే చేస్తాం. రిస్ట్ కట్ ఇస్ లైక్ కామన్ థింగ్. ఇంకా ఫింగర్ ఇంజరీస్, ఫింగర్ క్రష్ అయిపోతుంది చాలా మందికి మెషిన్ లో, షుగర్ కేన్ మెషిన్ లో పెట్టి క్రష్ అయిపోతుంది, అవి కూడా మేమే చేస్తాం. చాలా మంది ఇంకా అవేర్నెస్ రావాలి అంటే చాలా మంది ఇదే అంటే మనం కాస్మెటికే ఎక్కువ అనుకుంటారు, ప్లాస్టిక్ అన్ని ఇదంతా వీళ్ళు చేయలేరు అని అనుకుంటారు. బట్ ఇవన్నీ కూడా చేస్తాము ట్రైనింగ్ లో. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్, ఆల్ దిస్ రీకన్స్ట్రక్షన్ థింగ్స్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటారా? సంహౌ డిఫరెంట్ టైప్స్ ఉండరు, బట్ వాళ్ళకి ఇష్టమైన థింగ్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. బట్ బేసిక్ గా మాకు ట్రైనింగ్ ఇచ్చేది అన్ని ఎస్థెటిక్, రీకన్స్ట్రక్షన్. అంటే రీకన్స్ట్రక్షన్ ఇస్ లైక్ ఆల్ దీస్ ట్రామా థింగ్స్ అన్నమాట. దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ఆ గాయం ఎట్లా మానాలి, గ్రాఫ్ట్ వేయాలా, ఫ్లాప్ వేయాలా, ఏం చేయాలి, అదంతా ఒక రీకన్స్ట్రక్షన్. ఆంకాలజీ, క్యాన్సర్ వాళ్ళకి క్యాన్సర్ గడ్డ తీసేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి పెట్టాలి, ఎందుకంటే క్యాన్సర్ ఎక్కడి నుంచి పెట్టాలి. క్యాన్సర్ వాళ్ళకి తర్వాత రేడియేషన్ అవన్నీ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ఏ ఫ్లాప్ కరెక్ట్ గా ఉంటుంది అక్కడ, అది చూస్ చేసుకొని అది అక్కడ పెట్టాలి. సో ఇదంతా రీకన్స్ట్రక్షన్ థింగ్. ఎస్థెటిక్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ బ్రెస్ట్ కాంటోరింగ్, లైపోసెక్షన్, ఫేషియల్ ఎస్థెటిక్స్ అవన్నీ, అదంతా ఎస్థెటిక్ పార్ట్. సో దట్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మనకి ట్రామా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఓన్లీ ట్రామా చేసుకోవచ్చు. ట్రామా, క్యాన్సర్, ట్రామా అంటే గాయాలు ఇవన్నీ, ఏదైనా ఏ చిన్న గాయమైనా కానీ. ట్రామా అంటే జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ ఏదో బాధపడుతూ ఉంటారు, అది మెంటల్ ట్రామా. దిస్ ఇస్ ఆల్ ఫిజికల్ ట్రామా. ఫిజికల్లీ వాట్ ఎవర్, మీకు చాలా మందికి మిక్సీలో చేయి పడిపోతుంది, అట్లాంటివి, కిచెన్ లో కట్ అవుతుంది, రోడ్ మేము ఇంకా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ కూడా చేస్తాం. చాలా మందికి బైక్ యాక్సిడెంట్స్ లో పడిపోయి ఈ దవడ పగిలిపోవడం అంటారు కదా, అది చేస్తాం మేము. వైర్ లేసి ఇక్కడ ప్లేట్స్ వేసేస్తాం. ఇక్కడ ఏదైనా ఇక్కడ ఫ్రాక్చర్ అయినా. నిజంగా మీరు ఒక మళ్ళీ ఇంకొక లైఫ్ వాళ్ళకి కల్పిస్తున్నట్టే. వేరే ఎవరి కోసం సొసైటీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ అంతా పక్కన పెట్టినా అట్లీస్ట్ మనకు ఒక యాక్సిడెంట్ తర్వాత నించొని నిలబడి లైక్ ఒకళ్ళు సపోర్ట్ లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకునేలాగా చేయాలి అంటే నిజంగా చాలా పెద్ద వరం వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ అనేది. సో కాన్ఫిడెన్స్ ఉంటే కదా ఏదైనా మనం డీల్ చేయగలుగుతాము. సో మన పని మనం చేసుకోవాలి, అట్లీస్ట్ మినిమం థింగ్స్. సో ఇది అనమాట ప్లాస్టిక్ సర్జరీలో బోల్డ్ అంత ఉంది. మనకి ఇంకా చాలా అవేర్నెస్ రావాలి, చాలా కొద్దిగా తెలుసు అందరికీ కూడా. అండ్ మీ త్రూ ఇలా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా మనం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.